గాయత్రి విద్యానికేతన్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పెద్దపల్లి పట్టణంలో గాయత్రి విద్యానికేతన్లో పాఠశాల పోషకులకి మట్టి వినాయక విగ్రహాల్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణంగా హిందువుల పండుగలన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండేవి. వినాయక చవితి పండుగ అందరూ ఆనందంగా కోలాహలంగా జరుపుకునే పండుగ. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచ మహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాల్ని, వాటి అధిష్టాన దేవతల్ని పూజిస్తున్నామన్నమాట. ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి మూర్తుల్ని ఆరాధించడం వల్ల కలగదు. మన పర్యావరణాన్ని, నీటిని కలుషితం చేసే రసాయనాలు, కృత్రిమ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే వినాయక విగ్రహాల్ని పూజించి వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. కావున ఎలాంటి పర్యావరణానికి హాని చేసే పదార్థాలు వాడకుండా కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహాల్ని వాడి పర్యావరణ పరిరక్షణలో మనవంతు పాత్ర పోషించాలనే ఒక సదాశయంతో విద్యార్థుల తల్లిదండ్రులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలుపుతూ అందరికీ ముందస్తు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మహాగణపతి. సో మనకు వచ్చే శనివారం, ఈ శనివారం నాడు వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో చిన్నారులందరికీ కూడా మట్టితో చేసిన ప్రతిమలనే పూజించాలని చెప్పేసి, దీంట్లో దాగున్న పర్యావరణ హితం కూడా వాళ్ళకి వివరించి మట్టి గణపతులను పూజించమని చెప్పి మట్టి గణపతులను పేరెంట్స్కి, విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. మనము ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కదా, చెరువులోని మట్టిని తీసి ఆ మట్టితో విగ్రహాలను చేయడం వల్ల చెరువు పూడిక తీసినట్లుగా అవుతుంది. మరియు మళ్ళీ మనం 9 రోజులు గణనాథుని పూజించి వివిధ రకాలైన ఆకులతో మళ్ళీ మనం అదే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వర్షానికి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. వాటిలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోయి శుభ్రపడుతూ ఉంటాయి. సో ఈ విధమైన సంస్కృతిలో ఉన్న ప్రతి పండగలోని విశిష్టతను విద్యార్థులకు వివరించి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనందరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం. మట్టి గణపతే మహాగణపతి.